నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీని ప్రపంచ పటంలో పెట్టడానికి మా గ్రామ సర్పంచ్ కాకుల మర్రి శ్రీలత మరియు లక్ష్మణ్ బాబులు తీవ్ర కృషి చేస్తున్నారని ములుగు జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి మీడియాతో అన్నారు. సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు గ్రామంలో తిరుగుతూ ప్రజల అవసరాలను గుర్తిస్తూ అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేస్తూ అధికారుల దృష్టికి తీసుకుపోతూ ముందుకు పోతున్నారు. అలాగే గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు, యువకులు, మహిళలు, రైతులు అందరికీ అనుగుణంగా గ్రామ సర్పంచ్ పనిచేస్తూ ఇటు ప్రభుత్వ నిధులు 6 సొంత నిధులతో ఏటూరు నాగారం గ్రామాన్ని ఒక రోల్డ్ మోడల్ గా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నామని మల్లారెడ్డి తెలిపారు. సర్పంచ్ ఎలక్షన్ అయినట్టు ఏటూరు నాగారం గ్రామ పంచాయతీని ప్రపంచ పటంలో పెట్టే విధంగా మా జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు గారి సతీమణి శ్రీలత గారు సర్పంచ్ అయిన తర్వాత నుంచి ఇది ప్రపంచ పటంలో పెట్టాలి గ్రామ పంచాయతీ ఎట్టినారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వాడలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అన్ని వాడల నుంచి కూడా ఈ ఎస్సీ కాలనీకే బురద నీళ్ళు డ్రైనేజీ కాలువల ద్వారా ఎక్కువ పోయే అవకాశం ఉంది. వాటన్నింటినీ కూడా అరికట్టి ఆ ఎస్సీ కాలనీలో ఒక స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి వారికి ఆక్సిజన్ అవసరము. మాది ఎడారి, అంటే ఇటుపక్క గోదావరి, ఇటుపక్క జంపన్నబాబు పోతూ ఉంటుంది. ఈ ఇసుక అంతా కూడా ఎండాకాలము బాగా హీట్గా ఉంటుంది, వర్షాకాలం ఎక్కువ వరదలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏటూరులో నివసించే ప్రజలందరికీ కూడా ఒక గ్రీనరీ ఉండాలి, ఆక్సిజన్ ఎక్కువగా రావాలి, వాళ్ళు 10 కాలాలు ఎక్కువ జీవించాలనే ఉద్దేశంతో కూడా రాబోయే రోజుల్లో మేము అర్థారం కింద కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని మా సర్పంచ్ గారు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా ఒక ఆదర్శ గ్రామంగా, అవినీతి రహిత గ్రామంగా మా ఏటూరు విలేజ్ని చూపాలని వారు అనుకుంటున్నారు. వారి కాన్సెప్ట్ ప్రకారంగా మేమందరం కూడా వారికి సలహాలు కానీ, మాకు తెలిసిన విషయాలు కానీ, ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది కూడా మేము కూడా కొంత చెప్తా ఉన్నాము. వారు కూడా ఆ విధంగా ముందుకు పోతూ ఈ గ్రామాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలి, ప్రపంచ పటంలో ఎటున్నా అవపడాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. వచ్చే నిధులే కాకుండా తను గతం నుంచి కూడా ఒక ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ప్రజల అవసరాల నిమిత్తము ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ హాస్పిటల్లో అవసరం ఉన్నా, ఎక్కడ ఏ ఫ్యామిలీలో కుటుంబ ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా తను మా జిల్లా అధ్యక్షుల వారు నెరవేరుతూ వస్తూ ఉండేది. వారు అదేవిధంగా ముందుకు పోవాలని అనుకుంటా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా వారు ఇప్పుడు నిస్వార్థంగా ఏ ఆర్థిక లావాదేవీలు ఆశించకుండా తను ఖర్చు పెట్టుకుంటూ ఈ విలేజ్ని కూడా చాలా ముందుకు తీసుకెళ్లాలని, ఒక మా విలేజే కాదు డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆర్థిక పరమైన విషయంలో కానీ, ఈ జిల్లాలో కానీ లేకుంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి తను తెలిసిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా తను బాగా స్పందించి ముందుకు పోతూ ఉంటారు. ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నాను అనుకుంటూ వారికి సాయం చేసే కార్యక్రమాల్లో ఎప్పుడు మా జిల్లా అధ్యక్షుల వారు లక్ష్మణబాబు గారు ముందుంటారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా తను పుట్టిన ఊరు, తను పెరిగిన ఊరు, తన పూర్వీకుల నుంచి వెళ్ళి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ అవినీతి రహితంగా ఈ గ్రామ పంచాయతీలో మూడు టర్ములుగా వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, ఇప్పుడు వాళ్ళ సతీమణి గారు కానీ సర్పంచ్గా వ్యవస్థ ఉన్నారు. కాబట్టి ఆ 3 పిల్లలు మనం చూసుకున్నప్పటికీ కూడా ఈ గ్రామము అభివృద్ధిలో కానీ, అవినీతిలో కానీ, అభివృద్ధిలో చాలా ముందుకు పోతుంది. అవినీతి రహితంగా కూడా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు వాళ్ళు చాలా చేశారు. అదే కాన్సెప్ట్ తోటి ఇవాళ మా జిల్లా అధ్యక్షుల వారు కూడా ముందుకు పోతా ఉన్నారు. రాబోయే రోజులలో వారు ఈ సర్పంచ్ పదవి కాకుండా ఇంకా అత్యున్నత పదవులకు ఎదగాలని మేమందరం కూడా వారికి అండదండగా ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను.